పెట్రోల్ డీజిల్ ధరల్లో దేశంలోనే ఏపీ టాప్. నిత్యావసరాల ధరలు అదుపు చేయటంలో అట్టర్ ఫ్లాప్. ఇదేంటని ఎవరైనా ప్రశ్నిస్తే మన డీసీఎం గారి సమాధానం ఏంటో తెలుసా? అవును, పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు పెరగక ఏమవుతుంది అని ఎదురు ప్రశ్నిస్తున్నారు. అటు ఎన్నికలకు ముందు తండ్రి కొడుకులు మేము అధికారంలోకి రాగానే పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించేస్తాం, నిత్యావసర ధరలు అదుపులోకి తెచ్చేస్తాం అంటూ హామీల మీద హామీలు ఇచ్చారు. తీరా ఆ ధరల్ని దేశంలోనే టాప్ ప్లేస్లోకి తీసుకొచ్చేశారు. ఇదేంటని ప్రశ్నిస్తే దానికి కూడా జగనే కారణమట. డబుల్ ఇంజన్ సర్కారులో పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు పెరిగితే దానికి గత ప్రభుత్వమే కారణమట. అసలు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కూడా లేని ధరలు ఇక్కడే ఎందుకు? ఇటు సౌత్లో ఏ ప్రధాన నగరాల్లో చూసుకున్నా అటు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో పెట్రోల్ డీజిల్ ధరలు ఎలా ఉన్నాయి? చంద్రబాబు బాదుడే బాదుడు కార్యక్రమంతో జనాలపై ఒక రోజుకు, ఒక నెలకు, ఒక ఏడాదికి ఎంత అదనపు భారం పడుతోంది? పక్కా లెక్కలతో క్లియర్గా ఒకసారి చూద్దాం. దానికంటే ముందు మన మంత్రి లోకేష్ గారు అప్పట్లో వేలు పైకి చూపిస్తూ మాట్లాడారు. ఇప్పుడు ఆ వేలు పైకి చూపించేదైనా సరే, చూపించకపోయినా సరే, ఈ పెట్రోల్ డీజిల్ రేట్లపై ఆయన ఏమన్నారనేది ఒక్కసారి విందాం. చివరిగా పెట్రోల్ ధరల గురించి మీరు మాట్లాడారు. బాబు గారు వస్తే ధరలు మేము తగ్గిస్తాం. ఇది నేను ఎందుకు ముఖ కంఠంతో చెప్తున్నానంటే, ఈ రోజు భారతదేశంలోనే నిత్యావసర సరుకుల ధరలు ఇంత శాతం పెరిగింద ఏకైక రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రం. దానికి కారణం పెట్రోల్ డీజిల్ పైన ఈ ప్రభుత్వం వేసే పన్ను. చాలా మంది గూడ్స్ ఆటో ఉండవి, ఏం పట్టుకెళ్తాడండి? నిత్యావసర సరుకులే కదా. వీళ్ళ చేతగాంతనం వల్ల నిత్యావసర సరుకుల ధరలు ఇంత పెరిగిపోయి. సో రేపు అధికారులకు వచ్చిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో మేము ధరలు తగ్గిస్తాం, మీకు పెట్రోల్ డీజిల్ అందుబాటులో తీసుకొస్తాం. దానికి మీకు ఎలాంటి సమావేశాలు ఈ సభ. చివరిగా మన బాధలు పోవాలంటే బాబు బాగా గట్టిగా నొక్కి వక్కాణించారు లోకేష్ గారు. ఆఖరికి చూస్తే ఎలా ఉంది పెట్రోల్ డీజిల్ ధరలు ఈ దేశంలో, మన రాష్ట్రంలో ఎలా ఉంది అనేది ఒక్కసారి స్క్రీన్ పైన చూద్దాం సార్. ముందుగా అన్ని రాష్ట్రాలు, అన్ని కేంద్ర పాలిత ప్రాంతాలు ఎందుకు కానీ మన పక్కన ఉన్నటువంటి పొరుగు రాష్ట్రాల్లో పరిస్థితి ఎలా ఉంది పక్కన తీసుకుందాం. హైదరాబాద్లో పరిస్థితి ఏంటి, చెన్నైలో పరిస్థితి ఏంటి, బెంగళూరులో పరిస్థితి ఏంటి, అక్కడ లీటర్ పెట్రోల్ ఎంత, లీటర్ డీజిల్ ఎంత, మన దగ్గర ఎంత? లోకేష్ గారికి ఇది చేరేలా వారికి తెలుసో తెలియదు అని ఈ బైక్తో పాటు వారు మాట్లాడిన బయట విన్నారు కదా, ఆ బైక్తో పాటు ఇప్పుడు నేను చూపించబోయే రేట్లు కూడా లోకేష్ గారికి తెలిసేలా చేయండి. వారు ఒకవేళ గమనిస్తే రేట్లు తగ్గించే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఖచ్చితంగా రేట్లు తగ్గిస్తానన్నారు కదా, వారిని అడగాలి కదా, మనం అడిగి చూద్దాం. ఒకసారి అయితే రేట్లు ఎలా ఉందో చూద్దాం. రైట్, విజయవాడ పెట్రోల్ లీటర్ 113 రూపాయల 78 పైసలు సార్. డీజిల్ 101 రూపాయ 47 పైసలు ఉంది సార్. ఇక మనం పక్కనే ఉన్నటువంటి పొరుగు రాష్ట్రాల్లో, ప్రధాన నగరాల్లో, ఆ రాష్ట్ర రాజధానుల్లో ఎలా ఉందో ఒక్కసారి కంపేర్ చేసి చూద్దాం. హైదరాబాద్ పెట్రోల్ 1 లీటర్ 111 రూపాయల 84 పైసలు, డీజిల్ 99 రూపాయల 95 పైసలు. అంటే మన విజయవాడతో కంపేర్ చేస్తే తక్కువ సార్, హైదరాబాద్లో తక్కువ ఉంది సార్. నెక్స్ట్ చెన్నై 104 రూపాయల 51 పైసలు పెట్రోల్ లీటర్, డీజిల్ 1 లీటర్ 96 రూపాయల 13 పైసలు ఉంది. ఇక బెంగళూరుకు వెళదాం. బెంగళూరులో పరిస్థితి ఏంటంటే పెట్రోల్ లీటర్ 107 రూపాయల 16 పైసలు, డీజిల్ 95 రూపాయల 4 పైసలు. ఇది మీరు ఎక్కడైనా చూడండి 113 రూపాయల 78 పైసలు మన పొరుగునే ఉన్నటువంటి హైదరాబాద్లో కానీ, చెన్నైలో కానీ, బెంగళూరులో కానీ ఉందా? రెండోది డీజిల్ 101 రూపాయి ఉంది సార్. ఎక్కడైనా 100 రూపాయలు దాటిందా చూడండి? ఎక్కడైనా 100 రూపాయలు దాటిందా డీజిల్? హైదరాబాద్ కానీ, చెన్నై కానీ, బెంగళూరు కానీ లేదు. మన దగ్గర 100 రూపాయలు దాటేసి వెళ్ళిపోతున్నాం. 101 రూపాయ 47 పైసలకి మనం చేరుకున్నాం. పోనీ మన పొరుగునే ఉన్న రాష్ట్రాలు కాదు, డబుల్ ఇంజన్ సర్కారు ఉన్న రాష్ట్రాలు, అక్కడ రాజధానుల్లో కానీ, ప్రధాన నగరాల్లో కానీ ఎలా ఉందనేది కూడా ఒక్కసారి కంపేర్ చేసి చూద్దాం. ఒకసారి చూపించండి సార్. ఎస్, విజయవాడ మనం చూసాం. పెట్రోల్ లీటర్ 113 రూపాయల 78 పైసలు, డీజిల్ 101 రూపాయల 47 పైసలు. ఇక ముంబైకి వెళ్దాం సార్. ఇక్కడ పెట్రోల్ 107 రూపాయల 73 పైసలు,
డీజిల్ 94 రూపాయల 25 పైసలు ఈరోజు రేట్ చెప్తున్నా నేను. ఇదంతా అహ్మదాబాద్ డబుల్ ఇంజన్ సర్కార్ ఉన్నవన్నీ వెళ్దాం. అహ్మదాబాద్, గుజరాత్లోని అహ్మదాబాద్కి వెళ్తే పెట్రోల్ 98 రూపాయల 38 పైసలు ఉంది, డీజిల్ 94 రూపాయల 19 పైసలు ఉంది. ఇక కోల్కతా, మొన్ననే అధికారంలోకి వచ్చింది బీజేపీ. మనం డబుల్ ఇంజన్ అని చెప్పుకుంటాం కదా, ఇక్కడ 3 పార్టీలు కలిసి ఒక డబుల్ ఇంజన్ తీసుకొచ్చాయి కదా. చూడండి, డబుల్ ఇంజన్లో ట్రబుల్ ఇంజన్ అయిపోతుంది మొత్తం. కోల్కతా పెట్రోల్ 109 రూపాయల 70 పైసలు, డీజిల్ 96 రూపాయల 7 పైసలు. ఢిల్లీ పెట్రోల్ 98 రూపాయల 64 పైసలు, డీజిల్ 91 రూపాయల 58 పైసలు. ఢిల్లీని తలదన్నే నగరాన్ని నిర్మిస్తామన్నాం కదా, ఢిల్లీని తలదన్నేసని చూసారా, పైన తలపైన ఉంది. ఢిల్లీని తలదన్నామా లేదా? 113 రూపాయల 78 పైసలు ఢిల్లీని గట్టిగా తలదన్నాం. డీజిల్ గట్టిగా తలదన్నాం 101 రూపాయలు. ఈ దేశంలో ఎక్కడైనా ఇప్పటి వరకు నేను చూపించినటువంటి ప్రధాన నగరాల్లో ఎక్కడైనా డీజిల్ రేటు 100 రూపాయలు దాటిందా? డీజిల్ 101 రూపాయల 47 పైసలు ఉంది ఆంధ్రప్రదేశ్లో, విజయవాడలో ఈరోజు రేటు. ఈ లెక్కన చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత, ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఒక రోజుకు మన పైన ఎంత బాదుతున్నారు, ఒక వారానికి ఎంత బాదుతున్నారు, ఒక నెలకి ఎంత బాదుతున్నారు, ఏడాదికి ఎంత బాదుతున్నారు, బాదుడే బాదుడంటూ మన దగ్గర నుంచి ఎంత అదనంగా పిండి 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 రాబడుతున్నారు పెట్రోల్ డీజిల్ రూపంలో మాత్రమే చెప్తున్నా. వాళ్ళు పెంచేసిన మిగతా రేట్ల గురించి మాట్లాడట్లేదు, పెట్రోల్ డీజిల్ గురించి మాత్రమే మాట్లాడుతున్నా. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే అదనంగా ఈ డబ్బులు చెల్లిస్తూ మనం ఇచ్చినటువంటి డబ్బులతో విలాసవంతమైనటువంటి ప్రత్యేక విమానాల్లో చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు విహరిస్తూ ఉంటారు. మీరు ఎంత చెల్లిస్తున్నారో తెలుసా? పెట్రోల్ డీజిల్ రూపంలో మాత్రమే. ఒక్కసారి చూపించండి సార్, ఒక రోజుకి అదనంగా మనం ఎంత పే చేస్తున్నాం ఈ రాష్ట్ర ప్రభుత్వానికి. ఇది లెక్క. బాదుడే బాదుడు. ఒక్కసారి చూడండి సార్, ఒక రోజుకు పెట్రోల్ మీద 3,29,00,000 అదనంగా చెల్లిస్తున్నాం ఒక రోజుకి. డీజిల్ మీద 6 కోట్ల రూపాయలు అదనంగా మనం ఇస్తున్నాం. ఇవన్నీ ఇస్తేనే కదా మనం ప్రత్యేక విమానాల్లో తిరగడానికి, ఇక దుబారా చేసుకోవడానికి డబ్బులు వస్తాయి. ఎస్, ఒక నెలకి పెట్రోల్ మీద 98.7 కోట్లు, ఒక నెలకి 98,70,00,000 రూపాయలు అదనంగా పెట్రోల్ మీద గడుతున్నాం. ఇక డీజిల్ మీద 180 కోట్ల రూపాయలు అదనంగా చెల్లిస్తున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు. ఒకసారి మేల్కోవాలి. అయినా సరే మేము చేసిందే కరెక్ట్ అని మీరు అనుకుంటే నేనేం చెప్పలేను. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఒక్కసారి ఆలోచించండి. మీకు తెలియకుండా మీ వాహనాలు ఏ రకంగా పెట్రోలు డీజిల్ రూపంలో మీ రక్తాన్ని పీల్చేస్తున్నాయో, అదంతా ఎక్కడికి వెళుతోందో, ఆ పీల్చేసిన మీ రక్తం విలువ ఎంతో తెలుసా? ఒక్క ఏడాదికి 1,201 కోట్ల రూపాయలు సార్, 1,201 కోట్లు. ఇక డీజిల్ 2,190 కోట్లు. ఇది ఒక ఏడాది లెక్క. ఇది మొత్తం ఈ 23 నెలల కాలానికో 24 నెలల కాలానికో ఓవరాల్గా 2 ఏళ్లకో మీరు లెక్కేసుకుంటే ఎంత ఉంటుందనేది మీ ఊహకే వదిలేస్తున్నా. మీరు అదనంగా ఎంత చెల్లిస్తున్నారో ఒకసారి చూసుకోండి, లెక్కలేసుకోండి. ఇది పెట్రోల్ డీజిల్ మాత్రమే కాదు కాలిపోతున్నది, మీ రక్తం కూడా. దీనివల్ల ఎన్ని రంగాలపైన ప్రభావం పడుతుంది, ఏ రంగాలు కుదేలవుతున్నాయి, ఎంత అదనపు భారంతో మన జీవన విధానం నాశనం అయిపోతుందనేది క్లియర్గా మనం మాట్లాడుకుందాం సార్. ఆ తర్వాత మహిళల కోసం స్త్రీ శక్తి పథకాన్ని తీసుకొచ్చారు చంద్రబాబు నాయుడు గారు. ఉచిత బస్సు అన్నారు, వాళ్ళకి ఉచిత బస్సులో ప్రయాణించవచ్చని చెప్పారు. ఎప్పటి నుంచి అంటే ఆయన అధికారంలోకి రాగానే మీరు బస్సు ఎక్కేసి మీ అమ్మగారి ఊరికో అత్తగారి ఊరికో ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు, ఎక్కడికైనా వెళ్ళండి అన్నారు. కానీ ఇప్పుడు ఆర్టీసీని ప్రైవేటు పరం చేయబోతున్నారనే వార్తలతో పాటు ఉచిత బస్సు ప్రయాణానికి మంగళం పాడేయబోతున్నారు అనే వార్తలు కూడా వస్తున్నాయి. దీనిపైన కూడా మనం క్లియర్గా మాట్లాడుకుందాం. చర్చలో పాల్గొంటున్నారు ఇంద్రనీల్ గారు, సీనియర్ అనలిస్ట్, శేఖర్ రెడ్డి గారు, వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి, నాగమల్లేశ్వరి గారు, వైఎస్ఆర్సీపీ మీడియా ప్యానలిస్ట్, ఆ పార్టీ జాయింట్ సెక్రటరీ. ఎస్ శేఖర్ రెడ్డి గారు, పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించేస్తాం, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ధరలు ఈ దేశంలో ఎప్పుడూ లేవు అని లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి ప్రచారాన్ని ప్రజలు నమ్మారు. కానీ ఆ రోజుకి ఈ రోజుకి తీసుకుంటే చాలా వ్యత్యాసం ఉంది. అసలు దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా మన రాష్ట్రంలోనే ఉంది. దీని ప్రభావం ప్రజలపైన, జీవన విధానం పైన ఎలా ఉందనుకుంటున్నారు? నమస్తే ఈశ్వర్ గారు, మీకు అలాగే తోటి ప్యానలిస్టులకి అండ్ సాక్షి టీవీ వీక్షకులందరికీ కూడా వెరీ గుడ్ ఈవినింగ్ సార్. అప్పట్లో రాష్ట్ర సరిహద్దుల్లో సార్
రాష్ట్ర సరిహద్దుల్లోకి వెళ్ళి ఎంత దుర్మార్గం అంటే రాష్ట్ర సరిహద్దుల్లో పెట్రోల్ బంకుల దగ్గర నారా లోకేష్ గారు ఇట్లా పెట్టి సెల్ఫీ తీసుకునేవాళ్ళు సార్, ఇట్లా వేలు చూపించి. అది అప్పట్లో ట్రెండ్ చేశారు సార్ వీళ్ళు. కానీ ఇప్పుడు సోషల్ మీడియాలో ఏం నడుస్తుందంటే, ఎరా బంటి ఏం నడుస్తుందంటే ఇలాంటి సెల్ఫీ నడుస్తుందంట సార్. ఉత్తికి ఆరేస్తున్నారు సార్, ఉత్తికి ఆరేస్తా ఉన్నారు. సో అధికారం ఆ పార్టీ కార్యకర్తలు అప్పట్లో దీన్ని బాగా ట్రెండింగ్ లోకి తీసుకొచ్చిన వాళ్ళు కూడా అదనపు భారం పెట్టి ఈరోజు ఇంత డబ్బులు చెల్లిస్తున్నారే, వాళ్ళ మనసైనా ఒప్పుకుంటుందా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు చేస్తోంది కరెక్ట్ అని చెప్పడానికి? ఎవరి మనసు ఒప్పుకునే పరిస్థితి లేదు సార్. అధికారంలోకి రావడం కోసం అడ్డమైన గడ్డి తింటే ఇలాగే ఉంటుంది సార్. అధికారంలో రావడం కోసం జగన్మోహన్ రెడ్డి గారు నాడు ₹1 కూడా పెంచలేదు సార్. రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి సెస్ గానీ, రాష్ట్ర ప్రభుత్వం దగ్గర నుంచి వ్యాట్ గానీ. ఆనాడు చంద్రబాబు నాయుడు గారు అమరావతి పేరుతో చేసిన సెస్ తో సహా అన్ని అలాగే కంటిన్యూ అయ్యి తప్పిస్తే ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ₹1 పెంచలా. రూపాయి పెంచకపోతే వీళ్ళు వచ్చి కూర్చొని జగన్మోహన్ రెడ్డి గారి గురించి నాడు రాష్ట్ర వ్యాప్త సరిహద్దుల్లోకి వచ్చినటువంటి ప్రతి చోట ఇలా సెల్ఫీలు, ఇక నారా లోకేష్, పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు గారు అయితే మైక్ దొరికిన ప్రతి చోట సార్ ఓదరగొట్టే ఉపన్యాసాలు ఇచ్చారు సార్. ఏమని ఇచ్చారంటే, వ్యాట్ తగ్గిస్తాం, ఇతర సెస్సులు తగ్గిస్తాం, మేము అధికారంలోకి రాగానే డీజిల్ పెట్రోల్ రేట్లు తగ్గిస్తాం అని చెప్పి మైకు దొరకడమే తడవు ఊదరగొట్టి పడేశారు సార్. అధికారంలోకి వచ్చి 24 నెలలు అయింది సార్. డీజిల్ పెట్రోల్ రేట్లకు సంబంధించి వ్యాట్ తగ్గించింది లేదు, సెస్ తగ్గించలేదు కానీ వినియోగదారులకు కర్రు గాల్చి వాత పెడుతున్నారు సార్ ఈరోజు. ఎంత దుర్మార్గం అంటే సార్, వీళ్ళు ఇంకొక దుర్మార్గమైన అంశం ఉంది సార్. వీళ్ళు వాస్తవంగా ఏంటంటే ఇంధన ఆదాయంలో ఒక పాలసీ ఉంది సార్. 12వ ఆర్థిక సంఘం ప్రకారం ఇంధన ఆదాయానికి సంబంధించి ఏదైనా రాష్ట్రంలో డీజిల్ గానీ, పెట్రోల్ గానీ, గ్యాస్ గానీ ఉత్పత్తి చెందితే దాని ద్వారా వచ్చే ఆదాయంలో 50% ఆ రాష్ట్రానికి రావాలి సార్. 12వ ఆర్థిక సంఘానికి సంబంధించి సిఫార్సులు అవే సార్. కానీ లోకేష్ గాని, పవన్ కళ్యాణ్ గాని, చంద్రబాబు నాయుడు గారు గాని మంది D6 పరిధిలో ఉంది సార్. బ్లాక్ D6 గోదావరి జిల్లాల నుంచి పెట్రోల్, డీజిల్, గ్యాస్ ఉత్పత్తి అవుతా ఉంది. అత్యధికంగా అది D6 పరిధిలో ఉంది. ఆ D6 అనేది 12వ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకి 50% మనకి ఆదాయంలో వాటా రావాలి సార్. కానీ ₹1 రావట్లేదు సార్. దాని గురించి వీళ్ళు అడగారు సార్. డబుల్ ఇంజన్ సర్కార్ మంచి ప్రభుత్వం అంటారు సార్. సో మన రాష్ట్రం నుంచి వేరే రాష్ట్రానికి వెళ్ళిపోతా ఉంది. దాని గురించి అడగడానికి దమ్ము లేదు, ధైర్యం లేదు. మోడీ గారికి భజన చేయడానికి మాత్రం ముందుంటారు సార్ వీళ్ళు. కానీ పెట్రోల్, డీజిల్ ధరలు అధికంగా ఉండడానికి, మొన్నటికి మొన్న డీజిల్, పెట్రోల్ కొరత రావడానికి జగన్మోహన్ రెడ్డి గారే కారణం అని ప్రచారం చేసుకుంటున్నారు కదా ఇప్పటికి కూడా. మరి మనం మాట్లాడకూడదు సార్. నిజంగా పల్లెల్లో నాటు సామెతలు ఉంటాయి, మాట్లాడితే బాగోవు సార్. ప్రతి దానికి జగన్మోహన్ రెడ్డి గారే కారణం. 24 నెలలు అయింది సార్ వీళ్ళు అధికారంలోకి వచ్చి. సో మీరు అధికారంలోకి వచ్చే ముందు వ్యాట్ తీసేస్తామంది మీరా మేమా? ఇతర సెస్సులు తీసేస్తామంది మీరా మేమా? మీరు తీసేస్తామని జగన్మోహన్ రెడ్డి గారు తీసేయలేదని ఏడుస్తారేం సార్? 24 నెలలు అయింది అధికారంలోకి వచ్చి. ప్రతి దానికి జగన్మోహన్ రెడ్డి గారే కారణమా? ఇంత దుర్మార్గం. వాళ్ళు చేసే ప్రతి తప్పుకి జగన్మోహన్ రెడ్డి గారినే కారణంగా చూపిస్తా ఉన్నారు సార్. ఇంకా దుర్మార్గమైన విషయం ఏంటంటే సార్, ఇది డబుల్ ఇంజన్ సర్కారు కాదు, డబుల్ బాదుడు సర్కారు అనడానికి నిదర్శనం పెట్రోల్ రేట్లు, డీజిల్ రేట్లు, కరెంట్ ఛార్జీలు, రిజిస్ట్రేషన్ ఛార్జీలు, ఇంకా చూసుకుంటే నిత్యావసర సరుకుల ధరలు, ఎరువులు, పురుగు మందులు, వీటన్నిటిలో కూడా బాదుడు సార్. ఎంత దుర్మార్గంగా బాదుతా ఉన్నారంటే పక్క రాష్ట్రాలన్నింటిలో పోల్చుకుంటే మన రాష్ట్రంలో ఈ డబుల్ బాదుడు అవుతా ఉంది సార్. డబుల్ ఇంజన్ సర్కార్ కాస్త డబుల్ బాదుడు సర్కార్ అయింది. మంచి ప్రభుత్వం అంటారు కానీ వినియోగదారులకు కర్రు గాల్చి వాత పెట్టే ప్రభుత్వం సార్. మన రాష్ట్రంలో ఇప్పుడు బాధంది ఎవరిరా అంటే రైతును ఒక్కనే సార్. రైతు దగ్గర మద్దతు ధర లేదు కానీ మిగిలిన అన్ని కూడా విపరీతంగా ధరలు పెరిగిపోయాయి సార్. రైతు దగ్గర మాత్రం తక్కువకు దొరుకుతా ఉంది, నిత్యావసర సరుకులు ఎక్కువైపోతా ఉన్నాయి. కారణం ఏంద్రా అంటే దళారీల రాజ్యం వెళ్తా ఉంది సార్. దళారీలు రాజ్యం వెళ్తా ఉన్నారు. ఒకవైపు పెట్రోల్ ధరలు పెరగడం తోటి, డీజిల్ ధరలు పెరగడం తోటి, నిత్యావసర సరుకులు ధరలు పెరిగి సామాన్యుడి దగ్గర డబ్బులు వేస్తారు. ఈ రోజు సామాన్యుడికి ఏమన్నా సంక్షేమం ద్వారా డబ్బు ఏమన్నా ఇచ్చారంటే అది ఇవ్వలేదు. సో ఆదాయాలు ఏమన్నా కల్పించారా అంటే అది కల్పించలేదు. వెరసి ఈ రోజు సామాన్యుడి పరిస్థితి ఏంటంటే ఏది కొనేటట్లేదు, ఏది తినేటట్లేదు సార్. ఏం కొనలేకపోతా ఉన్నాం. కొనడానికి జోబులో డబ్బులు లేవు, కొనలేకపోతే తినే పరిస్థితి లేదు, సంక్షేమం లేదు, అభివృద్ధి లేదు, ఆదాయాలు లేవు. మొత్తంగా రాష్ట్రం అనేది సర్వ నాశనం అయిపోయింది సార్. ఆర్థికంగా విధ్వంసం చెందిపోయింది. దాని నుంచి బయటపడడం కోసం ప్రజల్ని బాదుడు రాష్ట్ర ఆదాయం పక్క రాష్ట్రాలకి, పొరుగు రాష్ట్రాలకి సరిహద్దుల్లో ఉన్న వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారంట కదా. వాళ్ళు పక్కకి వెళ్ళి వెంటనే పట్టుకొచ్చేస్తున్నారంట. అవును కదా సార్. 5 నుంచి 10 కిలోమీటర్లు, 20 కిలోమీటర్లు ఉండే వెళ్ళి ఫుల్ ట్యాంక్ చేయించుకొని వస్తా ఉన్నారు సార్. నెల్లూరు సరిహద్దు ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు మొత్తం కూడా అటుపక్క చెన్నైకి వెళ్తా ఉన్నారు. పక్క రాష్ట్రంలో సేల్స్ పెంచుతున్నామా మనం?
అది గొప్పగా Yes, చెప్పుకోవచ్చు పక్క కదా, పక్క రాష్ట్రంలో సేల్స్ పెంచిన ఘనత మాదే అని చెప్పుకోవచ్చు కదా. విజనరీ సార్ అది. ఆ, విజనరీ రాజ్యం వెళ్తే అలాగే ఉంటుంది సార్. దాన్ని విజన్ అనాలి మనం. విజనరీలో భాగంగా పక్క రాష్ట్రంలో సేల్స్ పెంచుతా ఉన్నాం సార్. కాకపోతే ఒకటి సార్, నారా లోకేష్ గారు ఎన్నికలకు ముందు మాట్లాడిన మాటలు ఏంటి? Yes. మేము అధికారంలోకి రాగానే తగ్గిస్తామన్నారు, తగ్గించకపోగా పెంచుతున్నారు. దీనికి నారా లోకేష్ గారు సమాధానం చెప్పాలి. పవన్ కళ్యాణ్ గారు అయితే ఒక అడుగు ముందుకేసి ఏం పెరగవా, పెట్రోల్ డీజిల్ రేట్లు పెరగకుండా ఉంటాయా అని చెప్పి మాట్లాడుతా ఉన్నారు కాదు, సార్. అంతకుముందు మీరు అధికారంలో ఉన్నప్పుడు నిత్యావసర ధరలు పెరిగాయని ఇదే పవన్ కళ్యాణ్ గారు గుండెలు బాదుకున్నారు కదా. సార్ నిత్యావసర సరుకుల గురించి మాట్లాడితే పర్వాలేదు సార్. మద్యపాన నిషేధంలో భాగంగా మద్యం రేట్లు పెంచితే ఎవరికి అందుబాటులో ఉండకూడదని చెప్పేసి మద్యపాన ప్రియుల కడుపు కొట్టావు జగన్ అని మాట్లాడారు సార్. కానీ ఈ రోజు నిత్యావసర సరుకుల ధరలు పెరిగాయి సార్. పేదవాడు తినే తిండి కూడా పెరిగిపోయింది, తిండి దొరకని పరిస్థితి. వాళ్ళ కడుపు కొడుతున్నటువంటి దోపిడీ ప్రభుత్వం ఎవరిది? వాళ్ళ కడుపు కొడుతున్నటువంటి దుర్మార్గ ప్రభుత్వం ఎవరిది? పవన్ కళ్యాణ్ దమ్ముంటే ఈ రోజు మాట్లాడాలి. అంతేగాని ఏదో ఎప్పుడెప్పుడు ఇక్కడ ఎట్లా చెప్పాలంటే ఒక 10 రోజుల పాటు హైదరాబాద్ లో ఉంటారు, ఒక రోజు వస్తారు ఇక్కడికి, ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్ ని 4 ప్రవచనాలు మాట్లాడి వెళ్ళిపోతా ఉంటాడు. ఆయన శాఖ మీద పట్టుండదు, రాష్ట్రంలో ఏం సమస్య జరుగుతుందో పట్టుండదు. ఇంత దుర్మార్గంగా రాష్ట్రంలో నిత్యావసర సరుకులు ధరలు పెరిగిపోయి దేశంలో ఎక్కడా లేని విధంగా మన రాష్ట్రంలోనే పెట్రోల్, డీజిల్, ఎరువులు, పురుగు మందులు, నిత్యావసర సరుకులు ఇవన్నీ పెరిగిపోయాయి సార్. కరెంటు ఛార్జీలు, రిజిస్ట్రేషన్లు, ఇలా బాధుడి మీద బాధి వినియోగదారుడి నడ్డి విరిగిపోతా ఉన్నా సరే చంద్రబాబు నాయుడు గారు మంచి ప్రభుత్వం అంటారు, పవన్ కళ్యాణ్ గారు మంచి ప్రభుత్వం అంటారు, నారా లోకేష్ గారు మంచి ప్రభుత్వం అంటారు. ఇది మంచి ప్రభుత్వమా, కర్రు గాల్చి వాత పెట్టే ప్రభుత్వం అనేది ప్రజలు గమనిస్తా ఉన్నారు సార్. రైట్. ఇంద్రనీల్ గారు, ఏంటి ఈ దేశంలో ఎక్కడా లేని విధంగా ఒక ఆంధ్రప్రదేశ్లో మాత్రమే పెట్రోల్, డీజిల్ ధరలు ఈ స్థాయిలో ఉన్నాయి? పాయింట్ నెంబర్ 1. దీనివల్ల ఒకటి మనకు కనిపించే రేటు ఒక 2 రూపాయలు ఎక్కువ, 3 రూపాయలు ఎక్కువ అనుకుంటాం, కానీ ఓవరాల్గా రాష్ట్రం మీద, ప్రజల మీద, జీవన విధానం మీద ఎలాంటి భారం పడుతుంది, ఎలాంటి ప్రభావం చూపిస్తుంది? జనరల్గా ఏదైనా ఒక రాష్ట్ర ప్రభుత్వానికి మేజర్ ఇన్కమ్ సోర్స్ మద్యము, పెట్రోల్, డీజిల్ సార్. వీటి నుంచి వచ్చే ఇన్కమే మేజర్ పోర్షన్ ఉంటుంది. ఇందాక మీరు వేసిన ప్రజెంటేషన్ కూడా కేవలం పెరిగిన 2-3 రూపాయల మీద వేసిన ప్రజెంటేషన్. అవును, అంతే. జనరల్గా ఏంటి, అసలు మనకి క్రూడ్ ఆయిల్ ఎంతకు వస్తుంది? ఆ క్రూడ్ ఆయిల్ వచ్చిన తర్వాత రిఫైనరీల్లో శుద్ధి చేసిన తర్వాత పెట్రోల్, డీజిల్గా తయారైన తర్వాత మన ఇండియాలో పడే కాస్ట్ 55 రూపాయల నుంచి 60 రూపాయలు కూడా లేదు సార్. స్టేట్ వేసే, నేషనల్ గవర్నమెంట్ వేసే ఎక్సైజ్ డ్యూటీ, స్టేట్ గవర్నమెంట్లో వేసే వ్యాట్ అండ్ సెస్లు కలిపి ఇది 113 రూపాయలు ఆ స్థాయికి వెళ్ళిపోయింది. దేశంలో ఎక్కడా కూడా ఆల్మోస్ట్ వీళ్ళు వేసే 31% వ్యాట్ ప్లస్ 4 రూపీస్ అడిషనల్ ఛార్జీ అండ్ సెస్ ఉంది సార్. ఇంత ఛార్జీ దేశంలో ఎక్కడా లేదు. ఇప్పుడు ఆర్థిక సంక్షోభం వచ్చింది, ఆర్థిక సంక్షోభం వచ్చినప్పుడు పొదుపు చేయండి అని కదా వీళ్ళు చెప్తున్నారు. అసలు ధరలు పెంచి, నిత్యావసర ధరలు పెంచిన తర్వాత పొదుపు ఎలా అవుతుంది? అసలు పొదుపు అంటే ఏంటి? ఆదాయంలో నుంచి ఖర్చులు పోగా మిగిలేదాన్ని పొదుపు అంటాం. ఇప్పుడు ఆదాయం అలాగే ఉంది, ఆర్థిక సంక్షోభంలో ఆదాయం తగ్గే పరిస్థితులు కనపడుతున్నాయి. ఇక్కడేమో నిత్యావసర ధరలు పెంచుకుంటా పోతే ఇక్కడ లోకేష్ గారికి ఇందాల వీడియో ద్వారా ఇంకోసారి చెప్పాలి సార్ గౌరవంగా. ఏంటంటే ఆయన ఏంటి చాలా డీటెయిల్డ్గా నిత్యావసర ధరలు ఎందుకు పెరుగుతాయి అనేది చెప్పారు. ఎందుకంటే పెట్రోల్, డీజిల్ పెరిగితే రవాణా మీద ఎక్స్పెండిచర్ పెరిగిద్ది కాబట్టి డెఫినెట్లీ నిత్యావసర సరుకులు రేట్లు పెరుగుతాయి. అంటే పేద ప్రజల మీద ఈ నిత్యావసర ధరలు పెరగటానికి కారణమైన పెట్రోల్ అంటే, ఇప్పుడు కరోనా అనే ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాం సార్. కరోనా వచ్చినప్పుడు ఇప్పుడు ఆర్టీసీ ఒక ఎగ్జాంపుల్ తీసుకోండి సార్. ఆర్టీసీ కనీసం బయటకు వచ్చిందా? అంటే అప్పుడు లాక్డౌన్లో బ్యాన్ చేశారు కదా, తర్వాత కూడా 50% సీట్లతో వెళ్ళింది. సో అలాంటి సంక్షోభంలో కూడా ఏ వ్యవస్థని నిర్వీర్యం చేయకుండా జగన్ గారు నడపగలిగారు. ఇంకా ఆర్థిక సంక్షోభం రాబోతుంది అని చెబుతున్నాం కానీ వచ్చిన పరిస్థితి కూడా లేదు. ఇప్పటికే వీళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళ ఇన్కమ్ సోర్సెస్ అంటే ప్రభుత్వానికి రావాల్సిన ఇన్కమ్ను పెంచుకునే ప్లాన్ చేస్తున్నారు. కానీ ప్రభుత్వాన్ని మించి ప్రజలు ఇంకా ఎక్కువ ఇబ్బంది పడుతున్నారు. మన వ్యాట్లో కొంత పర్సంటేజ్ తగ్గించుకోవటం వలన ప్రజలకు అందుబాటులో తీసుకురావాలి కదా. ఇంకొక విషయం సార్, గత 15 ఏళ్లుగా ఎప్పుడైతే జిఎస్టీ మన భారతదేశంలో అమల్లోకి వచ్చిందో అప్పటి నుంచి ఇప్పటి వరకు కేంద్రం కానివ్వండి చాలామంది అనేది ఏంటంటే పెట్రోల్, డీజిల్ని కూడా జిఎస్టీలోకి తీసుకొద్దాం. అవును, కానీ రాష్ట్ర ప్రభుత్వాలు ఒప్పుకోవట్లేదు. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వానికి ఏంటి, పెట్రోల్, డీజిల్ అనేది మేజర్ రిసోర్స్.
అంటే రెవెన్యూ ఆల్మోస్ట్ మన మాత్రమే ఏపీలో జిఎస్టీ పరిధిలో ఉండవు. మన ఏపీలో 20,000 కోట్ల పైన వస్తుంది సార్ ఆదాయం ఇయర్లీ, ఇంకా ఎక్కువ ఉంటుంది పెట్రోల్ డీజిల్ మీద. అందుకని వీళ్ళు ఒప్పుకోవట్లేదు. కానీ జిఎస్టీ పరిధిలోకి వస్తే జిఎస్టీలో మ్యాక్సిమం ఎంత 28% మ్యాక్సిమం ట్యాక్స్. అంటే కేంద్రానికి 14%, వాళ్ళు ఎలాగో 19-18% మీద ఉన్నారు. సో వాళ్ళకి కొంత మైనస్ అయినా వాళ్ళకి 14 వస్తుంది. స్టేట్ కూడా 14 అంటే నిజంగా జిఎస్టీలోకి తీసుకురాగలిగితే ఓవర్ నైట్ 80 రూపాయలకు వస్తుంది పెట్రోల్. పెట్రోల్ రేట్లు తగ్గినాయి అంటే 200% నిత్యావసర ధరలు తగ్గుతాయి, అన్ని అందుబాటులోకి వస్తాయి, రైతులకి గిట్టుబాటు ధరలు వస్తాయి. అంటే ప్రతిదీ తగ్గింది సార్, కూల్ రేట్లు కానీ నుంచి ఎవ్రీథింగ్ తగ్గిద్ది ఎప్పుడైతే పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గినాయో. మరి ఎన్డీఏ ప్రభుత్వం నిన్న మొన్నటి దాకంటే చాలా రాష్ట్రాల్లో అధికారంలో లేదు. 2014లో 3 రాష్ట్రాలు, 2019కి వచ్చేసరికి 7 రాష్ట్రాలు అలా చెప్తున్నారు. ఇప్పుడు రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలు కలిపి 36 ఉంటే 22 అంటే 2/3 ఆఫ్ ద స్టేట్స్లో ఆల్రెడీ బీజేపీ ఎన్డీఏ డబుల్ ఇంజన్ సర్కారు అధికారంలో ఉన్నప్పుడు మరి ఇప్పుడు నిజంగా దేశ ప్రజల మీద ఒక అంటే సాఫ్ట్ కార్నర్ ఉంటే జిఎస్టీలోకి తీసుకురావాలి కదా పెట్రోల్ డీజిల్ని. ఇంకొకటి సార్, వీటన్నిటికంటే ముఖ్యం ఆంధ్రప్రదేశ్కి వస్తే అసలు ఫస్ట్ టీడీపీ క్యాడర్ ఎలా మాట్లాడుతున్నారు పబ్లిక్లో ఒకటి చెబుతా చూడండి. చంద్రబాబు గారు ఇచ్చిన హామీలను నెరవేర్చరు అని ప్రజలకు తెలిసి కూడా ఓటేశారంట. వాళ్ళు మాట్లాడే తీరు టీడీపీ వాళ్ళే చెప్తున్నారా? టీడీపీ వాళ్ళే చెబుతున్నారు. మేము మోసగాళ్ళం, అయినా మమ్మల్ని అదే కదా వాళ్ళు చెప్పేది. ఏంటంటే మేమేమన్నా మోసం చేయడం మొదటిసారా, ప్రజలేమన్నా మోసపోవటం మొదటిసారా? గతంలో మేనిఫెస్టో ఇచ్చేసిన చరిత్ర మాదే. ఇప్పుడు 3వ టర్మ్ మేనిఫెస్టో ఇచ్చి వచ్చాం. అంటే 4వ టర్మ్ సీఎంగా ఉండా కూడా ఒక టర్మ్ రామారావు గారి అకౌంట్ సార్. అవును. సో 3 టర్మ్లు అధికారంలోకి వస్తే ఈ 3 టర్మ్లో ఎప్పుడైనా ఇచ్చిన హామీలు నెరవేర్చిన చరిత్ర మాకుందా? లేదు. సో ప్రజలకు కూడా తెలుసు చంద్రబాబు గారు ఇచ్చిన హామీలు నెరవేర్చరని, అయినా కూడా ఓటేశారంట. అంటే ప్రజల్ని ఎంత తక్కువ చేసి తక్కువ చేయడం, అంటే మోసం చేయడం మా తప్పు కాదు, మళ్ళీ మళ్ళీ మోసపోవటం మీదే తప్పు. ఎప్పుడైనా ఇది ఒకటి లాజికే సార్, వాళ్ళు అన్న దాంట్లో కూడా నాకు తప్పని ఏంటంటే ఒకసారి మోసం చేసామనుకోండి, మోసం చేసిన అతను తప్పు, మోసపోయిన అతనిది పాపం అనుకుంటాం. రిపీటెడ్ గా అదే జరుగుతుంటే మోసం చేసి అతను తెలివైన మోసపోయిన వాళ్ళే తప్పుడు క్యాలిక్యులేషన్ అన్నది. సో వాళ్ళు మాట్లాడే తీరు ఈరోజు ప్రజలను తప్పు పట్టే స్థాయిలో ఉంది. ఏంటంటే మా చంద్రబాబు గారు ఎప్పుడు కూడా ఎప్పుడు చేసింది లేదు, ఆయన చెప్పిన హామీలు నెరవేర్చరు అని తెలిసి కూడా ప్రజలు ఓటేశారంట. తప్పు వాళ్ళది. ఎందుకంటే మేము ఎప్పుడన్నా అడుగుతుంటాం సార్, ఆడబిడ్డ నిధి సూపర్ 6లో ఉంది కదా, నెలకు 1500 ఇవ్వాలి కదా, దాని బడ్జెట్ ఎంత, అది 1,50,000 కోట్లు అయింది అందరికి ఇవ్వాలంటే. అలాంటి హామీ 3 టైమ్స్ సీఎంగా చేసిన వ్యక్తి ఎలా పెట్టారు బడ్జెట్లో అంటే, కాదు ప్రజలకు కూడా తెలుసు అది ఎవరని. నిరుద్యోగ భృతి ఇదివరకు కూడా అంతే కదా, 2,000 చెప్పాము, లాస్ట్ 3 monthsే కదా మేము ఇచ్చింది 2019కి ముందు. సో ప్రజలకు తెలుసు ఈ హామీలన్నీ చేయరని, కానీ ఓట్లు వేశారంట. అంటే ప్రజలు నిజంగా వేస్తారా సార్ అలా? అంటే ఇచ్చిన హామీలు నెరవేర్చరు అనే ఒక పార్టీకి ఓటేసే పరిస్థితి ఏమో ఈసారైనా నెరవేరుస్తారేమో అని నేనైతే అర్ధరాత్రి ఆ 50 లక్షల ఓట్ల మీద అనుకుంటాను సార్. అంతేనా అర్ధరాత్రి ఓటింగ్ అనేది? అర్ధరాత్రి. నాగమల్లేశ్వరి గారు, మిమ్మల్ని మీడియా ప్యానలిస్ట్ అని పరిచయం చేశాను. యాక్చువల్లీ మీరు అధికార ప్రతినిధి, పార్టీ అధికార ప్రతినిధి. సారీ, అదేమి నాకు నేను చేసింది అంత పెద్ద ప్రమాదకరం కాదేమో, కానీ ఈ డీజిల్ పెట్రోల్ రేట్లు మాత్రం చాలా ప్రమాదకరంగా ఉన్నాయి. ఏమన్నా లోకేష్ గారికి చెప్పి ఈ రేట్లు తగ్గించే ప్రయత్నం ఏమన్నా చేస్తారా? ఎందుకంటే ఆయన తగ్గిస్తానని చెప్పారు కదా, ఆయనకి ఏమైనా పంపించి తగ్గించే ప్రయత్నం ఏమన్నా చేస్తారా? సార్, మీకు ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలకి అందరికీ కూడా గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. ఇవాళ నేను లోకేష్ బాబు గారిని అడగాలనుకుంటున్నాను. పాపం ఆయనకి గుర్తుందో లేదో ఒకసారి గుర్తు చేద్దాం అనుకుంటున్నాను సార్. యువగలంలో ఆయన పెట్రోల్ డీజిల్ ధరల్ని నేను తగ్గిస్తాను అని చెప్పారు సార్. నా వాయిస్ నాకు వినిపిస్తుంది? అవుట్పుట్ క్లియర్గా ఉంది మేడం, ఒకసారి మాట్లాడండి ప్లీజ్. సో పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గిస్తానని చెప్పారు కాబట్టి లోకేష్ బాబు గారిని అడుగుతున్నాను. లోకేష్ బాబు గారు, మరి తగ్గించే ఛాన్స్ కానీ తగ్గించే అవకాశం కానీ ఏమైనా ఉందా? మీరు మర్చిపోయారా, లేకపోతే మమ్మల్ని మా పార్టీని గుర్తు చేయమంటారా? ఇది వాళ్ళ మేనిఫెస్టో సార్. వాళ్ళ మేనిఫెస్టోలో చాలా చాలా క్లియర్గా వాళ్ళు మెన్షన్ చేసింది ఏంటి అని అంటే, పెట్రోల్ డీజిల్ ధరల్ని నియంత్రిస్తాము అని చెప్పేసి వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టారు. పాపం వాళ్ళ మేనిఫెస్టోలో ఏం పెట్టారో, ఏమి హామీలు ఇచ్చారో, ఏం చేశారో కూడా వాళ్ళకి తెలియదు. ఒకసారి లోకేష్ బాబు గారు దయించి ఈ లైవ్ వీడియో చూసిన తర్వాత
ఇంట్లో మీరు ఒకసారి మీ ల్యాప్టాప్ లేకపోతే మీ ట్విట్టర్ ఓపెన్ చేసుకొని చూడండి. నాకు తెలిసి ఆ ట్విట్టర్ లో లేదనుకుంటాను, డిలీట్ చేశారు వీళ్ళు. అయినా సరే ఎక్కడన్నా ఉంటే డౌన్లోడ్ చేసి చూసుకోమనండి సార్ వాళ్ళ మేనిఫెస్టో ఏంటనేది. ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల యొక్క రక్తాన్ని తాగుతున్నారు సార్. నిజంగా చెప్పాలి అని అంటే ఆటో డ్రైవర్ల దగ్గర అందరికి వెళ్ళి ఒక కోట్ వేసేసుకొని అంత సినిమాలో చూపించినటువంటి హైడ్రామాలు తప్పితే సామాన్య ప్రజల యొక్క కష్టాలు వీళ్ళకి తెలిసింది లేదు, వాళ్ళ కోసం మాట్లాడింది లేదు. అక్కడికి వెళ్ళి ఆటో డ్రైవర్ లాగా యూనిఫామ్ వేసుకొని 2 పంచు డైలాగులు కొట్టేసి, ఎందుకంటే పాపం ఈ మధ్య ఆయన పంచు డైలాగులకి చాలా ప్రియారిటీ ఇస్తున్నారు. వాళ్ళ మామగారు చెప్పినటువంటి 2-3 డైలాగులు ఎవరికి కావాలి? లోకేష్ బాబు గారు, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు కష్టపడుతున్నటువంటి తీరును గుర్తించండి, ఇబ్బందులు పడుతున్నటువంటి విషయాన్ని గుర్తించండి. పెట్రోల్ ధరలు పెరుగుతాయంట, అంటే పెట్రోల్ ధరలు పెరిగితే లేకపోతే సామాన్య యొక్క వస్తు ధరలు పెరుగుతాయి, లేకపోతే సేవల ధరలు పెరుగుతాయి. ఆ ధరలు పెరిగితే ద్రవ్యోల్బణం పెరుగుతుంది. దానివల్ల పేదవాడు అనేవాడు ఇబ్బంది పడతాడు, సామాన్యం అనేవాడు ఇబ్బంది పడతాడు అనే చిన్న లాజిక్ కూడా తెలియకుండా మీరేమో పెద్ద పెద్ద మంత్రులు అయిపోయారు, డీసీఎంలు అయిపోయారు. ఇంకేం చెప్పాలి సార్? రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల యొక్క కష్టాలు ఆదుకునే నాదుడు ఈ రాష్ట్రంలో ఎవరన్నా ఉంటే ఒకసారి నాకు చెప్పమనండి. అంటే వీళ్ళకి పెట్రోల్ ధరలు పెరిగినా ఇప్పుడు పక్కన ఉన్నటువంటి తమిళనాడులో మనకన్నా తక్కువే ఉంది కదా. ఆడ మళ్ళీ సీఎం గెలిస్తేనేమో మళ్ళీ లేని పని, ఆఖరికి గెలిచిన సీఎంని, ఒక దళిత సీఎంని కూడా ఈ ఐటీడీపీ ట్రోల్ చేసి ఒక విష్ కూడా చేయలేరు. మరి ఇలాంటి వాటిల్లో పోటీ పడండి. అక్కడ పెట్రోల్ ధరలు తగ్గున్నాయి కదా, మన రాష్ట్రంలో పెరుగున్నాయి కదా. పక్క రాష్ట్రాలు అన్నిట్లో కంపేర్ చేసుకోండి. గెలిస్తే గెలవనీరు, గెలిచిన వాటిల్లోనూ మళ్ళీ వాళ్ళని ట్రోల్ చేసుకొని వాళ్ళని బ్యాడ్ చేసుకోవడానికి, వీటిల్లో కంపేర్ చేసుకోవడానికి కాదు కావాల్సింది. రాష్ట్రం యొక్క అక్కడ ఉన్నటువంటి ప్రజలు వాళ్ళ బాగోగులు ఎలా వాళ్ళు చూస్తున్నారు, ఈ రాష్ట్రంలో ఉండి బాగోగులు మనం ఎలా చూస్తున్నాం అనే ఆలోచన కూడా లేకుండా మీరు ఏం నడుపుతున్నారు రాష్ట్రాన్ని? ఇవాళ ఇంకో విషయం చెప్తా. ఇదే బాధలు పడి వస్తువుల ధరలు పెరిగి, పెట్రోల్ ధరలు పెరిగి, సామాన్య ప్రజలు రేపో మాపో ఆర్టీసీలో కూడా ఆడబిడ్డలకి ఫ్రీ ఏదైతే బస్సు ఉందో అది తీసేస్తున్నారని చెప్పి బాధపడుతుంటే, పుండు మీద కారం జల్లినట్టు మీరు 3 కనండి 30,000 ఇస్తాము, 4 కనండి 40,000 ఇస్తాము అని అంటే ఏమనుకుంటున్నారు సార్? ఏమనుకుంటున్నారు? ఇదే మీరా సార్ డిసైడ్ చేసేది 3 కనండి 4 కనండి అని? ఏ ఒక్క విషయంలోనూ మీరు ఇచ్చిన మేనిఫెస్టోలోనూ, లేకపోతే ఢిల్లీని తలదనే రాజధాని దేంట్లో తలదంటుంది? ఢిల్లీ మీ అమరావతి రాజధాని దేంట్లో తలదంటుంది సార్? ఢిల్లీలో ఎంత సార్ పెట్రోలు? 98 రూపాయలు. మన దగ్గర ఎంత సార్? 114 రూపాయలు. ఇక్కడ మీరు తలదన్నేది ఏ విషయంలో? మీ తలదన్నింది లేదు, ఏమీ లేదు. 4 పంచు డైలాగులు, 4 సినిమా డైలాగులు, దేశంలో ఏపీ ప్రజలకు తల కొట్టేసినట్టుంది, తల దన్నట్లేదు. డైలాగులు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకి ఏ అవసరం లేదు సార్. అంతే కదా సార్. మళ్ళీ పెద్ద పెద్ద హెడ్డింగ్లు చూడండి, వీళ్ళ హెడ్డింగ్లు ఎలా ఉంటాయో. పంచు డైలాగులకే వీళ్ళ హెడ్డింగ్లు. పనికొచ్చే డైలాగులు కానీ, ప్రజలకు పనికొచ్చేది కానీ ఒకటి కూడా లేదు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు అన్ని గమనిస్తున్నారు సార్. ఆడబిడ్డ నిధి అడిగితే ఇచ్చేసామంటారు, సూపర్ 6 ఏదంటే సూపర్ 6 హిట్ అంటారు. హిట్ అని మళ్ళీ 100 కోట్లు పెట్టేసి రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళని అందరికి చెవులో పూలు. నేను అడుగుతున్నాను సార్, ఆడబిడ్డలను అడుగుతున్నాను సార్, రాష్ట్రంలో ఆడబిడ్డ నిధి ఏ ఆడబిడ్డ నిధికైనా పడితే ఒక శ్వేతపత్రాన్ని రిలీజ్ చేయమనండి సార్. చంద్రబాబు నాయుడు గారు పదే ప్రైవేటు జపం చేస్తున్నారు. ఈ దెబ్బ ఆర్టీసీ మీద పడబోతోందా? ఇప్పటికే ఆరోగ్యశ్రీని ప్రైవేట్కి ఇచ్చేస్తామని చెప్తున్నారు, మెడికల్ కాలేజీలు ప్రైవేట్కి ఇచ్చేస్తున్నామని చెప్తున్నారు, రోడ్లు వేయండి ప్రైవేట్కి పీపీపీ మోడ్ అని అంటున్నారు, కనీసం పోర్టు నిర్మించండి దాన్ని కూడా మేము ఇచ్చేస్తామంటున్నారు, హార్బర్లు నిర్మించండి అవి కూడా ఇచ్చేస్తామంటున్నారు, పోర్టు ఆసుపత్రి దాన్ని కూడా, ఎయిర్పోర్టులు ప్రైవేట్కి, ఆర్టీసీ బస్ స్టేషన్లు ప్రైవేట్కి, అన్ని ప్రైవేట్కి ఇచ్చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఆర్టీసీని కూడా ప్రైవేటుకి ఇవ్వబోతున్నారనే వార్త కొంత ఉద్యోగుల్లో గందరగోళానికి, ఒక భయానికి, ఆందోళనకు కారణమైంది. ఒకసారి ఆర్టీసీ చైర్మన్ గారు ఏం మాట్లాడారనేది విందాం. అనేది తప్పనిసరి. కారణం ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ సబ్సిడీ ఇస్తుంది, దాని ఇన్వెస్ట్మెంట్ 1,60,00,000 1,70,00,000 ఒక బస్సులో ఉంది. ఇవాళ ఆర్టీసీ కానీ ప్రభుత్వం కానీ కొనుగోలు చేయడం కన్నా దాన్ని ప్రైవేట్ ఆపరేటర్స్కి ఇస్తే వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేసి వాళ్ళు ఈ బస్సులను బాడీ బిల్డింగ్ చేసుకుని వాళ్ళు ఆపరేట్ చేస్తే మాకు ఆర్టీసీకి అదనం భారం తగ్గుతుంది. ఇవాళ రోజున అంత పెట్టి కొనాలంటే
ఇవాళ సుమారుగా మనకు 10,000 బస్సులు ఉన్నాయి. 10,000 బస్సుల స్థానంలో 10,000 ఎలక్ట్రిక్ బస్సులు రావాలి. మరి 10,000 ఎలక్ట్రిక్ బస్సులు రావాలి అంటే సుమారుగా 15,000 కోట్లు అవుతాయి. అంత ఆర్టీసీ దగ్గర అంత అవకాశం లేదు. ఇప్పుడు ఆర్టీసీ స్త్రీలకు ఉచిత బస్సు ప్రయాణం పెడతాం వల్ల ఆర్టీసీ ఆర్థిక భారం పెరిగింది. మరి ఈ పరిస్థితుల్లో ప్రైవేట్ బస్సులు మనమే కొనటం అనేది ఇప్పుడు సాధ్యమయ్యే పని కాదు. రైట్. కొనకళ్ళ నారాయణ గారు ఆర్టీసీ చైర్మన్ ఇప్పుడు దీన్ని 100% ఆర్టీసీలో బస్సుల్ని పూర్తి స్థాయిలో ఎలక్ట్రిక్ బస్సులను తీసుకొస్తాం, ఈ బస్సులు తీసుకొస్తామని చెప్తున్నారు. అంటే 100% తీసుకొచ్చానికి ఇప్పుడు కూడా 100 బస్సులు అనుకోండి, 100 బస్సుల్లో కూడా ప్రైవేట్ ఆపరేటర్లే ఉన్నారు. 100% తీసుకొస్తే ఇక ఆర్టీసీలో ఉద్యోగులు ఉంటారా? ఎందుకంటే ఇప్పటి వరకు దీనితో పాటు ఇది ప్రైవేటు పరమైతే ఇక మహిళలకు ఇచ్చేటటువంటి ఉచిత బస్సు ప్రయాణం అనేది కూడా ఉంటుందా? ఆర్టీసీలో 16 కేటగిరీల బస్సు సర్వీసులుంటే మహిళల ఉచిత బస్సు ప్రయాణానికి కేవలం పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ప్రెస్ ఈ రకాల సర్వీసుల్లో మాత్రమే ఉచితంగా బస్సు ప్రయాణం చేయడానికి ఉంది. ఇంకా చాలా రకాలు ఉన్నాయి, ఇవేవి కూడా అందులో వాళ్ళకి లేదు. ఈ బస్ అవి 100 సర్వీసులు ఉన్నాయి, ఉచిత బస్సు పథకం అక్కడ అమలు కాదు. ఇప్పుడు మన ఆర్టీసీ చైర్మన్ గారు చెప్పిన దాని ప్రకారం చూస్తే ఆర్టీసీ ప్రైవేటు పరం కాబోతోందా? ఎందుకంటే 100% ఈ బస్సుల కింద మనం తయారవ్వాలంటే 15,000 కోట్లు ఖర్చు అవుతుంది సార్. 15,000 కోట్లు పెట్టలేక మేము పూర్తిగా ఈ బస్సుల కింద మార్చుకుంటే ప్రభుత్వ ఆర్టీసీ ఉద్యోగుల్ని మళ్ళీ వాళ్ళ జీవితాల్లో మళ్ళీ దెబ్బగొట్టచ్చు ఒకటి. రెండోది మహిళల ఉచిత బస్సు పథకాన్ని ప్రైవేట్ వాళ్ళు నడుపుతారు, నడపకపోతే ఎత్తేస్తారు, మాకేం సంబంధం అని ఎత్తేసేటటువంటి అవకాశం ఉంటుందా? ఈ అంశాలపైన మాట్లాడదాం. ఎస్ శేఖర్ రెడ్డి గారు, ఒక దెబ్బకు 2 పెట్టెలా? స్త్రీ శక్తి పథకాన్ని దెబ్బకొట్టచ్చు, ఆర్టీసీని దెబ్బకొట్టచ్చు. సార్ చంద్రబాబు నాయుడు గారి సిద్ధాంతం ఒకటి ఉంటుంది సార్, OLX అమ్మేండ్ బాస్ అని చెప్పి ఒక యాడ్ ఉంటుంది సార్. అవును. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వస్తే మెడికల్ కాలేజీలు అమ్మేండ్ బాస్, పోర్ట్లు అమ్మేండ్ బాస్, ఫిషింగ్ హార్బర్లు అమ్మేండ్ బాస్, రోడ్లు అమ్మేండ్ బాస్, విలువైనటువంటి భూములు తమ వారికి కారు చౌకగా అమ్మేండ్ బాస్, ఇప్పుడు ఆర్టీసీ అమ్మేండ్ బాస్. చంద్రబాబు నాయుడు గారికి ఇది ఈ రోజుతో వచ్చినటువంటి వృత్తి ధర్మం కాదు సార్. చంద్రబాబు నాయుడు గారు 1995లో ఎన్టీఆర్ గారికి వెన్నుపోటు పొడిచి వచ్చిన తర్వాత 54 ప్రభుత్వ రంగ సంస్థలు సార్ అత్యంత ప్రతిష్టాత్మకమైనవి. వాటిలో నిజాం షుగర్స్ సార్ ప్రపంచ ప్రతిష్టాత్మకమైనటువంటి షుగర్ మిల్, అది ఏషియాలోనే అతిపెద్ద మిల్లు నిజాం షుగర్స్. ఇవి కాకుండా ఏషియన్ అదైతే సిర్పూస్ కాగర్ నగర్ పేపర్ మిల్లు, అల్విన్ వాచెస్, చార్మినార్ సిగరెట్స్, ఇలా 54 ప్రభుత్వ రంగ సంస్థల్ని తమ వారికి పప్పు బెల్లాల్లా కట్టబెట్టినటువంటి నీచమైన చరిత్ర చంద్రబాబు నాయుడు గారికి ఉంది సార్. మళ్ళీ ఇప్పుడు ఎంత దుర్మార్గంగా అంటే ఒక పథకం ప్రకారం సార్ వీళ్ళు స్త్రీ శక్తి పథకం కింద మేము ఏదైతే బస్సు ఇస్తాం, ఉచిత బస్సు ఇస్తాం అని చెప్పిన తర్వాత 2024 జూన్ 12వ తారీఖున వాళ్ళు అధికారంలోకి వచ్చారు. 15 నెలల పాటు ఆ ఉచిత బస్సు ఊసే లేదు. 2025 ఆగస్టు 15 సందర్భంగా మేము ఉచిత బస్సు కల్పిస్తున్నామని చెప్పి హామీ ఇచ్చారు సార్. అదైతే పథకాన్ని అమలు చేశారు సార్. ఆ పథకం కూడా ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన మాటలు ఏంటి అనేది కూడా మీరు ప్లే చేస్తే బాగుండేది సార్. మీరు ఎక్కడి నుంచి అయినా ఎక్కడికి వెళ్ళొచ్చు, మీ అత్తగారింటికైనా వెళ్ళొచ్చు, అమ్మగారింటికైనా వెళ్ళొచ్చు, పుట్టింటికైనా వెళ్ళొచ్చు, మెట్టింటికైనా వెళ్ళొచ్చు, ఏ గుడికి కావాలన్నా పోవచ్చు, ఇలా విచ్చలవిడిగా చెప్పారు సార్. అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం 5 సర్వీసులు, 16 సర్వీసులు ఉంటే 5 సర్వీసుల్లో మాత్రమే బస్సు సౌకర్యం కల్పించారు. మిగతా సర్వీసులు అన్నింటిలో కూడా ఉచిత బస్సు సౌకర్యం లేదు. వాటిల్లో ఈ బస్ సర్వీస్ కూడా ఉచిత బస్సు లేదు సార్. ఈ బస్ సర్వీస్ కూడా ఉచిత బస్సు లేదు సార్. సో ఇక వీళ్ళు అధికారంలోకి వచ్చింది సార్. తర్వాత సార్ వీళ్ళు ఒక పాలసీ తీసుకొచ్చారు సార్. 2020 జనవరి 1వ తారీఖున ఆర్టీసీ నవంబర్ లో సార్ 2024 నవంబర్ లో ఒక పాలసీ తీసుకొచ్చారు సార్. ఆ పాలసీ ఏంటంటే 100% ఈ బస్సులు చేయాలి అని చెప్పేసి. ఇప్పటికే 100కు పైగా ఈ బస్సులు ఉన్నాయి సార్. ఈ 100కు పైగా ఈ బస్సుల్లో ఆపరేటర్లు ఎవరైతే డ్రైవర్లు కానీ కండక్టర్లు కానీ ప్రైవేట్ వ్యక్తులు తప్పిస్తే ప్రభుత్వ రంగ డ్రైవర్లు, ప్రభుత్వ రంగ కాంట్రాక్టర్లు కండక్టర్లు కాదు సార్. ఇవి కాకుండా వాళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపుగా 12 డిపోలు సార్. సింహాచలం, గాజువాక, రాజమహేంద్రవరం, కాకినాడ, విద్యాధరపురం, మంగళగిరి, గుంటూరు, నెల్లూరు, మంగళం, కడప, అనంతపురం, కర్నూలు, ఇలా 12 డిపోలు 6,000 కోట్ల రూపాయలు విలువైనటువంటి ఆస్తుల్ని ప్రైవేట్ వాళ్ళకి కట్టబెట్టేశారు సార్. ఓకే, OLX అమ్మేండ్ బాస్. ఇది అయిపోయిన తర్వాత సార్ సో ఆర్టీసీలో మొత్తం 11,116 బస్సులు ఉంటే ఇప్పటికి 100 బస్సులు అయితే ఈ బస్సులు చేశారు సార్. ఈ 100 బస్సులు ఈ బస్సులు చేయడమే కాకుండా 264 బస్సులు కన్నమైపోయాయి, సర్వీసులు తొలగించారు సార్ కేవలం 6 నెలల్లో సార్.
గత 6 నెలల్లో 264 బస్సులు సర్వీసులు చేయడమే కాకుండా మరో 2000 బస్సులకు 15 సంవత్సరాలకు పైగా అయిపోయింది, వాటికి ఫిట్నెస్ లేదని చెప్పి పక్కన పెట్టడానికి శ్రీకారం చుడుతున్నారు తప్పిస్తే ఒక్క కొత్త బస్సు కూడా కొనట్లేదు సార్. ఆర్టీసీ నుంచి ఒక్క కొత్త బస్సు కూడా కొనట్లేదు సార్. ప్రైవేట్ వాళ్ళకే సర్వీసులు అప్పచెప్తా ఉన్నారు సార్. గత ఏడాదిలో 617 మంది డ్రైవర్లు, 812 మంది కండక్టర్లు, అంటే దాదాపుగా 1438 మంది ఎంప్లాయీస్ రిటైర్ అయితే వాళ్ళ స్థానంలో ఒక్కరిని కూడా తీసుకోలేదు సార్. ఒక్కరిని కూడా జాబ్ క్యాలెండర్ రావట్లేదా? ఒక్కరిని కూడా తీసుకోలేదు సార్. జనవరి 1న జాబ్ క్యాలెండర్ వచ్చి ఉంటుంది కదా. జాబ్ క్యాలెండర్ వచ్చింది కానీ ఆర్టీసీలో జాబులు లేవు సార్. ఓకే, ప్రైవేట్ కి పరంగా చేస్తున్నాం కదా సార్, అమ్మేస్తున్నాం కదా సార్. మరి జాబులు ఎందుకు? దుర్మార్గం ఏంటంటే 8,000కు పైగా ఖాళీలు ఉన్నాయి సార్ ఆర్టీసీలో. 8,000కు పైగా. సో 2029 వచ్చే నాటికి 50% పైగా ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా రిటైర్ అయిపోతారు సార్. 50% ఉద్యోగులు రిటైర్ అయిన తర్వాత ఇంకెవరిని రిక్రూట్ చేసుకోకుండా మిగిలిన మొత్తం ప్రైవేట్ పరం చేస్తూ వేల కోట్ల రూపాయల విలువైనటువంటి ఆర్టీసీని ప్రైవేట్ పరం చేయడం కోసం కంకణ కట్టుకున్నారు సార్. దుర్మార్గం ఏంటంటే ఒక్క పాయింట్ సార్ నేను క్లియర్ చేస్తాను. దుర్మార్గం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత 2020 జనవరి 1వ తారీఖున ఆర్టీసీని ప్రభుత్వ రంగంలో విలీనం చేయడమే కాకుండా 50,000 మంది ఉద్యోగులకి భద్రత కల్పించారు సార్. ఉద్యోగ భద్రత 350 కోట్ల రూపాయలు వాళ్ళకి నెల నెల జీతాలు రావాల్సి ఉంటే ఆర్టీసీ ప్రతి నెల బ్యాంకుల దగ్గరికి పరిగెత్తే పరిస్థితి ఉండేది సార్. ఏ నెల జీతాలు వస్తాయో తెలియని పరిస్థితి. అలాంటి పరిస్థితి నుంచి వాళ్ళకి గవర్నమెంట్ నుంచి నేరుగా జీతాలు ఇవ్వడమే కాకుండా అలయన్స్ కూడా ఇచ్చారు సార్. కానీ చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు ముందు వాళ్ళకి గొంతెమ్మ ఏదైతే మొత్తం తాయిలాలు చూపించారు సార్. అరిచేతిలో వైకుంఠం చూపించారు చంద్రబాబు నాయుడు గారు. అరే, ఆర్టీసీ వాళ్ళు ఉద్యోగులందరూ బాగుపడిపోయారని వాళ్ళకి ఏదో విషపు చొక్కలు వేసినట్టున్నారు వాళ్ళ మనసులో. మీరు ప్రభుత్వ ఉద్యోగాలు వాళ్ళని ప్రభుత్వంలోకి తీసుకున్నామని మీరు అంటున్నారు, వాళ్ళు ఎవరు మీకు ఓటేసినట్టు ఎక్కడా కనపడలేదు సార్. దుర్మార్గం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు మా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చింది మే 30వ తారీఖు 2019 సార్. జూలై నెలలోనే 27% ఐఆర్ ఇచ్చాను. చంద్రబాబు నాయుడు గారు పెండింగ్ పెట్టిపోయినటువంటి 2 డిఏలు పూర్తి చేశారు. 2 డిఏలు పూర్తి చేయడంతో పాటుగా సిపిఎస్ రద్దు చేసి దాని స్థానంలో జీపీఎస్ తీసుకొచ్చా. ఆ జీపీఎస్ అత్యుత్తమంగా ఉంది అని చెప్పేసి ఈ రోజు కేంద్ర ప్రభుత్వం కూడా ఆ జీపీఎస్ విధానాన్ని అమలు చేసే పరిస్థితి వస్తే వీళ్ళు దిష్టి చుక్కలుగా ఏం వేశారంటే మేము వస్తే మెరుగైన పిఆర్సీ, మేము వస్తే ఐఆర్, మేము వస్తే సిపిఎస్ జీపీఎస్ కమిషన్ ఎత్తేసారు కదా. పే కమిషన్ సార్ 3 బడ్జెట్లు వచ్చాయి సార్. మీరు అంత దూరం వెళ్ళారు సార్. మీరు పిఆర్సీ వరకు వెళ్ళారు. ఆఖరికి ఐఆర్ కి దిక్కులేదు సార్. 5 కాదు 7 సంవత్సరాలు అయింది సార్ ఐఆర్ వచ్చి. రైట్, 7 సంవత్సరాలు అయింది సార్ ఎంప్లాయీస్ కి ఐఆర్ వచ్చి. చంద్రబాబు నాయుడు సార్ 4 డిఏలు పెండింగ్ పెట్టి ఒకటి ఇచ్చి డిఏ పండుగ అని చెప్పించారు సార్. దానికి నిజంగా ఉద్యోగులకి వెన్నుపోటు, ఉద్యోగులకి వ్యతిరేకమైనటువంటి వ్యక్తి చంద్రబాబు సార్. నేను ఒక్క చిన్న పాయింట్ సార్. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు సార్ ఒక్క చిన్న పాయింట్ సార్ ప్లీజ్. చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు మత్స్యకారులో భరోసా అని చెప్పి సభకి వెళ్ళారు సార్. ఆ సభలో చంద్రబాబు నాయుడు గారు నైజం ఎలా ఉంటుందో ప్రజలకు కూడా ఏమని చెప్పారంటే, మీ చేపలకి నేను మార్కెటింగ్ హెడ్ నవుతా అనే మాట మాట్లాడు సార్. బాధేసింది సార్. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఫిషర్ మ్యాన్ అందరికీ కూడా అందుబాటులో ఉండాలి, ఫిషర్ మ్యాన్ అందరికీ కూడా ఆర్థిక వెసులుబాటు ఉండాలండి, ఫిష్ ఆంధ్ర అని తెరిస్తే ఇదే చంద్రబాబు నాయుడు గారు పాపిష్టి నోట్తో ఏం మాట్లాడారు సార్? ఎంత వైలెంట్ గా మాట్లాడారు సార్. మరి ఈ రోజున నేను మార్కెటింగ్ మేనేజర్ అవుతా అంటే నెత్తి మీద చేపలు బుట్ట పెట్టుకుని చేపలను ఊరంతా తిరిగి అమ్ముతాడా? రైట్ ఊరంతా తిరిగి అమ్ముతాడా సార్? అంత దుర్మార్గమైన వ్యక్తి సార్ ఆయన. రైట్. ఇంద్రనీల్ గారు, ఏంటి ఆర్టీసీ మీద అంత పగ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి? ఏమో అంటున్నారు ఇప్పుడు ప్రస్తుతానికైతే పరిస్థితులు అలాగే కనిపిస్తుంది. అసలు మన ఆంధ్రప్రదేశ్లో ఆర్టీసీని ప్రైవేటీకరణ చేయాలనే అడుగులు ఎప్పుడెప్పుడు జరిగినాయి, గతంలో కూడా జరిగినాయి కొన్ని సందర్భాల్లో. ఎప్పుడు అని మీరు చూసుకుంటే 2001 నుంచి 2004 మధ్య శేఖర్ రెడ్డి గారు చెప్పినట్టు అప్పట్లో ఆ టర్మ్లో 54 ప్రభుత్వ రంగ సంస్థలు మూసివేయటం, లేదు అంటే ప్రైవేట్ పరం చేశారు. ఆ తరుణంలో ఆర్టీసీని కూడా చేయాలనే ప్రతిపాదనలు రావటం. అందులో మీరు కానీ చూసుకుంటే రూట్లని అంటే సర్వీస్ లైన్స్ని ప్రైవేటీకరణ చేయాలి అనే ప్రపోజల్ తీసుకొస్తే ఆర్టీసీ కార్మిక సంఘాలు భారీ ఎత్తున నిరసనలు తెలిపినాయి, ఇది ప్రైవేటీకరణకు నాంది అని. సో ఇమీడియట్గా రాజశేఖర రెడ్డి గారు మళ్ళీ అధికారం రాగానే దానికి ఫుల్ స్టాప్ పడింది. రెండో టర్మ్ మళ్ళీ 2014 నుంచి 2019 మధ్య హైర్ బస్సెస్ సిస్టమ్ అని కొత్తది తెచ్చారు. అంటే ప్రైవేటు వ్యక్తుల నుంచి అద్దెకు తెచ్చుకునే మోడల్ లాగా కొత్తది తెచ్చారు. దీన్ని కూడా ఆర్టీసీ కార్మిక సంఘాలు పరోక్ష ప్రైవేటీకరణగా దీన్ని చెప్పి బాగా వ్యతిరేకించారు.
సో ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టోలో ఒక హామీ ఇవ్వటం, వాళ్ళని ప్రభుత్వంలో విలీనం చేసుకోవటం. ఇక్కడ అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సార్, విలీనం అని చెప్పి అంటే 5 ఏళ్ల టర్మ్ అయిపోయిన తర్వాత చేయలే. ఇమ్మీడియట్గా ప్రభుత్వం ఏర్పాటు చేయగానే ఫస్ట్ 2-3 మంత్స్లోనే స్టార్ట్ అయిపోయింది. ఓకే. కరోనా సమయం మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, కరోనా సమయంలో అసలు ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమైనవి. ఆ తర్వాత కూడా ఏం చేశారు, లాక్డౌన్ అంటే రిలీఫ్ ఇచ్చేటప్పుడు కూడా ముందు 50% సీట్లు అలానే ట్రావెల్ చేయాలని పెట్టారు. అంటే అసలు ఆర్టీసీ కోలుకోలేని దెబ్బ తిన్నప్పుడు కూడా విలీనం చేసుకోవటం వలన ప్రభుత్వం అండదండలతో జగన్ గారి ప్రభుత్వం వలన ఆర్టీసీ బతికింది. వాస్తవం అది. ఇది ఎవరైనా యాక్సెప్ట్ చేయాల్సిన విషయం. మరలా వాళ్ళ టర్మ్ వచ్చింది. ఇప్పుడు చూడండి, ఎప్పుడెప్పుడు ప్రైవేటీకరణ, చంద్రబాబు గారు సీఎంగా ఉన్నప్పుడే 2001 నుంచి 4, చంద్రబాబు గారు సీఎంగా ఉన్నప్పుడే 2014 నుంచి 19. ఒకసారి లైన్స్ ప్రైవేటైజేషన్, రెండోసారి బస్సుల ప్రైవేటైజేషన్, ఇప్పుడు మళ్ళీ ఎలక్ట్రికల్ బస్సులు ఈ బస్ స్కీమ్ అని ఒక స్కీమ్ ఉంది సార్. ప్రధానమంత్రి గారు అనౌన్స్ చేసింది. దేశవ్యాప్తంగా 10,000 బస్సులు. ఇక్కడ ఆర్టీసీ చైర్మన్ గారు ఏందో ఒకేసారి ఆంధ్రప్రదేశ్లో 10,000 బస్సులు తెచ్చేవాళ్ళలాగా, వీళ్ళు అంబులెన్స్లే కొనరు ఒకటి కూడా, వీళ్ళు ఏందో బస్సులు కొనేసేవాళ్ళలాగా చెబుతారు. ఒక బస్సు కాస్ట్ 1,70,00,000 చెబుతున్నారు. మనకి శాంక్షన్ అయింది 750 బస్సులు ఏముంది సార్. నేషనల్ మొత్తం కలిపి 10,000 బస్సులు అది స్కీమ్. టీటీడీకి 300 ఇస్తే టీటీడీ ట్రస్ట్ కాబట్టి వాళ్ళు అది భరించగలరు. ఈ 750 బస్సులకి అయ్యే ఖర్చు సరాసరి ఒక 1,200-1,300 కోట్లు ఉంటుంది. అంటే 1,200% అంటున్నారు కదా ఆయన. అంటే ఒకేసారి చేయరు కదా సార్. 10,000 బస్సులు ఒకసారి తీసేస్తారా ఏంటి? అమరావతి 8 ఏళ్ల నుంచి నిరంతర ప్రక్రియ నడుపుతా ఉంది. వీళ్ళు బస్సులు ఒకేసారి 10,000 మారుస్తారా? అవి జనరల్గా 1000 బస్సులు మార్చినా కూడా 1,200 కోట్లు అలా అవుతుంది. అంటే 1,200 కోట్లు అంటే ఒక 1000 కోట్లు ఖర్చు పెట్టలేని ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం సార్ ఇది. ఆరోగ్యశ్రీ 1000 కోట్ల బకాయిలు ఇవ్వలేము నెట్వర్క్ ఆసుపత్రులకి. ఫీజు రీయింబర్స్మెంట్ ఎట్ ఏ టైం ఒక 1000 కోట్లు కొట్టలేము విద్యార్థులకి. అంటే ఎంప్లాయీస్కి డిఏలు ఇవ్వలేము ఒక 1000 కోట్లు పెట్టి. ఏడికి ఇవ్వగలం? ఒక అమరావతిలో మాత్రం ఎంతైనా ఇవ్వగలం. అద్దాలకైతే 2,500 ఇస్తాం, ప్లంబింగ్ వరకు ఒక 2,300 కోట్లు ఇవ్వగలం. అంటే వీళ్ళ ధోరణే ఎలా ఉంది ఒకటి చెక్ చేసుకోండి. ఇప్పుడు చంద్రబాబు అంత పగ అసలు ఆర్టీసీ మీద అంటే నాకు ఒక అనుమానం ఉంది సార్. రీసెంట్గా మీరు నోటీస్ చేస్తే లూలు వాళ్ళకి విజయవాడలో ఆర్టీసీ భూమిని దారాదత్తం 99 సంవత్సరాలకి లీజ్ ప్రక్రియ ఇచ్చేశారు. తర్వాత ఆర్టీసీ కార్మిక సంఘాలు కోర్టుకు వెళ్తే అక్కడ ఎలాగో గెలవలేమని అర్థమైపోయి కోర్టు దగ్గర ప్రభుత్వం విత్డ్రా చేసుకుని ఈ ల్యాండ్ ఇవ్వము అని చెప్పింది. అంటే 400 కోట్ల ఆస్తిని తన సన్నిహితుడైన లూలు మాలు అధినేతకి కట్టబెట్టే ప్రొసీజర్ని అడ్డుకున్నారు కాబట్టి వీళ్ళ మీద కొంచెం పగ పెరిగినట్లుంది. ఇప్పుడు అలా ఆర్టీసీ గారికి కోపం వచ్చినా పర్లేదు, లోకేష్ గారికి కోపం వచ్చినా పర్లేదు, యూసుఫ్ అలీకి కోపం రాకూడదు. అంతే కదా. ఇప్పుడు ఇది ఎట్లా సార్? మరి లూలు వాళ్ళకి 400 కోట్లు లబ్ధి చేద్దామని చూస్తే వీళ్ళు అడ్డుకోవటం ఏంటి? ఆర్టీసీ కార్మిక సంఘాలు పైపెచ్చు ఇప్పుడు ఏం చెబుతున్నారు, ఈ మోడల్ ఏదైతే ఉందో అంటే 1000 కోట్లు మనం పెట్టలేము. చాలా క్లియర్గా చైర్మన్ చెబుతున్నాడు 1000 కోట్లు మనం పెట్టలేము. దీనికి కొత్త మోడల్ తీసుకొస్తున్నారు మళ్ళీ, గ్రాస్ కాస్ట్ అని జీసీసీ మోడల్ అంట. ఇప్పుడు పీపీపీలు అయిపోయింది. అంటే నిర్వహణ మన చేతిలో ఉంటుంది, ధరల నియంత్రణ మన దగ్గరే ఉంటుంది, కేవలం బస్సులు ఆదాయం వాళ్ళకి వెళ్తుంది అన్న మోడల్ అనమాట ఇది. సో ఎంత దుర్మార్గం అంటే, మీరు 16 సంవత్సరాలు సీఎం చేశారు సార్. గతాన్ని మీరు చెక్ చేసుకున్నా ఆయన ఏం సాధించారు అంటే, ఒక మెడికల్ కాలేజ్ ఉండదు, ఒక యూనివర్సిటీ ఉండదు, ఒక ఇరిగేషన్ పెద్ద చేసింది ఉండదు. కేవలం మీడియాలో అభివృద్ధి అంటారు కానీ రికార్డ్స్లో అంటే మనం హిస్టరీ చెక్ చేసుకుంటే ఆ డెవలప్మెంట్ ఎక్కడ ఉండదు. ఒక బిల్డింగ్ ఉంది హైదరాబాద్, సైబర్ టవర్స్ కట్టారు, ఒక బిల్డింగ్ ఉంది, దీపం పథకం ఒకటి తెచ్చారు సార్. దీపం పథకం తెచ్చింది ఆయనే, నేను ఒప్పుకుంటా, అస్సలు చేయలేదన్న కాతే చెప్పుకునేదానికి. అంటే వాళ్ళు చెప్పేది 100 అయితే ఇక్కడ నిజానికి వెనక్కి వెళ్ళి హిస్టరీ చూస్తే ఒకటే ఉంటుంది. రైట్. నాగమల్లేశ్వరి గారు, ఉచిత బస్సు ప్రయాణానికి మంగళం పాడేయబోతున్నారా? పాపం అరకొర బస్సుల్ని ఏర్పాటు చేస్తే ఆ బస్సుల్ని కూడా త్వరలో ఎత్తేయబోతున్నారనే వార్త. మహిళలకి అసలు ఉంటుందా ఈ పథకం? లేకపోతే ఇంకా చాలా ఇచ్చారు కదా, ఆడబిడ్డ నీది అని ఒకటి, ఆ విధంగానే దీనికి కూడా ఎత్తేయబోతున్నారా? సార్ వీళ్ళు అన్నిటికీ మంగళం పాడేటువంటి అంటే తండ్రి కొడుకులు ఇద్దరు ప్రతి ఒక్కటి ప్రైవేటీకరణ చేయాలనే ఆలోచన విధానంలోనే ఉంటారు. 17 మెడికల్ కాలేజీల్ని ప్రైవేటు వ్యక్తులకి అప్పచెప్దాము, మంచి వైద్యం ఇద్దాము, మంచి చదువిద్దామనే ఆలోచన లేదు వీళ్ళకి. అలాగే విశాఖలో ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్ ని కూడా ప్రైవేటీకరణ చేద్దామని, ఇప్పుడు ఆర్టీసీని కూడా ప్రైవేటీకరణ చేద్దామని. సరే, నేను లోకేష్ బాబు గారికి చంద్రబాబు నాయుడు గారికి ఏం చెప్తున్నానంటే, ప్రభుత్వాన్ని కూడా ప్రైవేటీకరణ చేసి ఎవరికైనా అప్పచెప్పండి.
మీరు అప్పచెప్పి హాయిగా టూర్లకు పోండి, లేకపోతే క్రికెట్లు ఆడుకోండి, లేకపోతే ఎంచక్క ఇంట్లో కూర్చోండి. ఎవరో ఒకరు ప్రైవేట్ వ్యక్తులకు అప్పచెప్పండి. అంటే మీకు పరిపాలన చేత ప్రైవేట్కి కాకపోతే అప్పచెప్పడానికా ఇది మేడం మీ మేమంతా చేతకాని ఓట్లేసింది? ప్రభుత్వానికి నిదర్శనం సార్. మరి ఇప్పుడు అలాగే ఉంది కదా సార్, అన్ని ప్రైవేట్ వ్యక్తులకు అప్పచెప్తుంటే మనం ఏం చేస్తున్నాం సార్? ఇలా డిబేట్లు పెట్టుకొని కూర్చోగలుగుతున్నాం. సామాన్య ప్రజలే అడుగుతున్నారు, అయ్యా 17 మెడికల్ కాలేజీలు మా బిడ్డలకి చదువులు లేకుండా, మా బిడ్డలకి మాకు వైద్యం లేకుండా అంతా దూరం చేసిండ్రు కదయ్యా, మీకు ఓట్లేసిన పాపానికి ఓ పని చేయండి అయ్యా, మీరు కూడా ఎవరికొకరికి ప్రభుత్వం వాళ్ళకి ప్రైవేట్ వ్యక్తులకు అప్పచెప్పుకొని మీరు ఆరాంసే ఇంట్లో కూర్చోండి అయ్యా నన్ను అడుగుతున్నారు సార్. ఇది ప్రజల మాట, నా మాట కాదు. మేము మెడికల్ కాలేజీలు అప్పుడు మేము విశాఖపట్నంలో కూర్చొని అప్లికేషన్ ఫిల్ చేస్తున్నప్పుడు నా దగ్గరికి చాలా మంది సామాన్య ప్రజలు, న్యూట్రల్ ప్రజలు, వైఎస్ఆర్సీపీ వాళ్ళు కాదు, సామాన్య ప్రజలు వచ్చి చెప్పిపోయినటువంటి మాటలు సార్. మీకు చేత కాకపోతే తప్పుకోండి, అంతేగాని ప్రతి ఒక్కటి ప్రైవేటీకరణ చేసుకొని మీ ప్రైవేట్ వ్యక్తులకి, కబ్జాదారులకి మీ ఖజానాలు నింపుకోవడానికి మిమ్మల్ని కూర్చోబెట్టలేదు సార్. 2 సంవత్సరాలు దాటిపోతున్నా ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి జపం చేసుకుంటూ తప్పుల్ని రెక్టిఫై చేసుకోలేని పరిస్థితిలో ఉండి మీ ఖజానాలు మాత్రం నిండుతున్నాయి. నిండిన ఖజానాలు తీసుకొని పోయి ఏడ దాచిపెడుతున్నారో ఇంకా దేవుడికి ఎరుక. రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు ఇవాళ అన్ని భారాలు పడి మహిళల్ని మోసం చేసినటువంటి పార్టీ రాబో రోజులలో మీకు మహిళలు సమాధానం చెప్పే రోజు ఒకటి వస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఆడబిడ్డ నిధి ఇస్తానని మోసం చేశారు, ఆర్టీసీ బస్ అని చెప్పి మోసం చేశారు, 3 సిలిండర్లు ఇస్తానని మోసం చేశారు, అమ్మఒడి అని చెప్పి మోసం చేశారు. ప్రతి ఒక్క చోట దిశ యాప్ని తీసేసి మీరేదో శక్తి యాప్ అని చెప్పేసి పనికి మాలిన పనికి రాని ఒక యాప్ని పెట్టుకొని తీసుకొని వచ్చి ఆ డబ్బులన్నీ ఖజానాలు మీ ఖజానాలు నిండుతున్నాయి, కానీ ఒక్క ఆడబిడ్డకి కూడా మీరు న్యాయం చేయలేదు సార్. రాసి పెట్టుకోండి, మాకు మై వర్డ్స్ 2029లో మా మహిళలే ఈ రాష్ట్రంలో అత్యధిక ఓటింగ్ శాతం ఉన్నటువంటి మహిళలే మిమ్మల్ని మీ తరిమి కొట్టకపోతే ఆ రోజు మళ్ళీ కూర్చొని మాట్లాడుకోవచ్చు సార్ మనం. రైట్. థ్యాంక్ యూ అండి నాగమల్లేశ్వరి గారు, చర్చలో పాల్గొన్నందుకు. శేఖర్ రెడ్డి గారు థ్యాంక్ యూ అండి, ఇంద్రనీల్ గారు థ్యాంక్ యూ అండి. ఇది వాళ్ళ చర్చా కార్యక్రమం. చూస్తూనే ఉండండి సాక్షి టీవీ.